ఒక మనిషి దేవునికి కృతజ్ఞత చెల్లించేటప్పుడు తన వంతు దేవునికి చెప్పేది ఏంటి తెలుసా? ప్రభువా, నేను నిస్సహాయకుడను, నువ్వు లేకపోతే నేనేమీ చేయలేను. అలా నమ్మేవాళ్ళు ఎంతమంది చెప్పండి? నేను చేసుకోగలను అని వాళ్ళు అవసరం లేదు. దేవా, నీ సహాయము లేకపోతే, నువ్వు మాట్లాడకపోతే, నువ్వు నడిపించకపోతే, నువ్వు కాపాడకపోతే, నువ్వు నిలబెట్టకపోతే, నువ్వు గనుక నన్ను ఇంతవరకు తీసుకురాకపోతే నాది ఏమి లేదు. ఐఎమ్ రియల్లీ హెల్ప్లెస్. అందుకే ఐ వాంట్ టు గివ్ యూ థ్యాంక్స్. అందుకే నేను కృతజ్ఞత తెలియస్తున్నాను. ఎందుకంటే నా వల్ల అయితే అవ్వదు నాయన, నేనైతే ఇంతవరకు రాలేను, కానీ నువ్వు నన్ను రప్పించావు నాయన. అందుకే సృష్టించేటప్పుడు కూడా దేవుడు చూడండి, ప్రతిరోజు ఆయన సృష్టిస్తున్నప్పుడు ఇట్ వాస్ గుడ్. అప్రిషియేట్ చేస్తున్న కొలది దినములు పెరుగుతూ వచ్చినాయి. నువ్వు ఎంత దేవుడిని స్తుతిస్తూ ఉంటావు, అంతగా దినములు పెరుగుతూ ఉంటాయి. ఇందును బట్టి స్తోత్రం అంటే దేవుడు అంటాడు, రేపు అందును బట్టి కూడా స్తోత్రం, అవతల అందును బట్టి కూడా స్తోత్రం. అది నీ జీవితంలో కలుపుతూ ఉంది అన్నమాట.